హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని కర్మాన్ ఘాట్కి వచ్చేసాం. అదే అండి బాలాగౌడ్ గారి మిద్దె తోటకు వచ్చేసాం. క్రితం ఎపిసోడ్లో బాలాగౌడ్ గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. మిగిలిన విశేషాలని ఈనాటి మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? లెట్స్ ఎంటర్ ఇంటూ పెరటి రుచులు. బాలాగౌడ్ గారు నమస్తే అండి. నమస్తే. మరి ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. సో మీకు తెలిసిందే మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ మిద్దె తోట నుంచి కాయ కానీ పండు కానీ పువ్వు కానీ చూపించి క్వశ్చన్ లాగా అడుగుతూ ఉంటాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఓకే, ఈరోజు ఇది ముళ్ళతో ఉంటుంది. ఇది ఓకే, ఏంటో చెప్పండి. ఇది ఓకే, ఇది ఉంటుంది ముళ్ళలో వస్తుంది. ముళ్ళలా అన్ని ఫ్రూటే. సో ఇలా ఉంది. ఇది ఈ గెస్ చేయండి. గెస్ చేసి ఆన్సర్ గెస్ చేస్తుండే ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. దీనికి ముళ్ళు కూడా ఉంటాయి. సో ఇది ఇక దీనికి చెప్పాలంటే ముళ్ళు ఉంటాయి, అంతకంటే పెద్ద మేము క్లూ ఇవ్వలేము. ఓకే, సో గెస్ చేస్తుండే ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో మేము రివీల్ చేస్తాం. సో తోటలోకి ఎంటర్ అయిపోదామా? ఓకే. సార్ ఇక్కడ నుంచి టోటల్గా కూరగాయలు సార్, ఇదంతా కూరగాయలు ఆకుకూరలు అటు సెగ్మెంట్ అంతా ఫ్రూట్స్ ఇటు సెగ్మెంట్ ఫ్లవర్స్ కూరగాయలు ఆకుకూరలు. ఎస్ సూపర్. సో ఈ కంటైనర్ అంటే మీ దగ్గర ఈ 200 లీటర్స్ది హాఫ్ చేశారు అంటే కూర వెజిటబుల్స్ అన్నిటికీ ఇలా నిలువ చేశారు. ఈ వీటికి అడ్డం ఎందుకంటే బేసిక్గా మన ఫ్రూట్స్ కి ఆ వేరు సిస్టమ్ అనేది కింది దాకా రూట్ దాకా వెళ్తుంది కాబట్టి అప్పుడు ఈల్డ్ వస్తుంది. డెప్త్ కావాలి, డెప్త్ తక్కువ ఉండాలి. దీనికి 2-3 ఇంచులు ఉన్నా సరిపోతుంది కాబట్టి దీనికి అడ్డం. ఎస్, ఎప్పుడైనా సరే మనం మొక్క పెట్టేటప్పుడే దాన్ని ఎలా ఉండాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్ ప్లానింగ్ చెప్తుంది అనమాట. ఓకే సార్, ఫస్ట్ ఇక్కడ ఏ మొక్కలు పెట్టారు సార్? ఇవంతా మిర్చి. ఓకే, సో మిర్చిలు ఇవన్నీ. ఓకే, మిర్చికి చాలామంది అసలు యాక్చువల్గా చెప్పాలంటే మిర్చికి బయట చాలా పెస్ట్ కొడతారంట. అంటే కూరగాయలలో ఎక్కువ పెస్ట్ ఏదైనా కొడతారు అంటే మిర్చికి, ఎందుకంటే ముడత అనేది ఎక్కువ వస్తుంది. అయితే మేము చేసేది అదే మజ్జిగతో. అంటే మన ఇంట్లో వరకే కాబట్టి మజ్జిగ నడిచిపోతుంది. రైతులు కాబట్టి ఎక్కువ కొట్టేస్తుంటారు, కానీ తప్పదు కాబట్టి మిర్చి ఎప్పుడైనా ఇంటిని బయట నుంచి తెచ్చుకున్నప్పుడు చాలా బాగా కడగాలి. ట్యాప్ కింద పెట్టి కడిగి యూజ్ చేసుకోవాలి, లేకుంటే పెస్టిసైడ్స్ వెళ్ళిపోతాయి. ఓకే సార్, ఇవన్నీ గన్నేరు అండి. గన్నేరు ఫ్లవర్స్. ఓకే, ఇది ఒక రకం కలర్, గన్నేరు కలరు. ఇది ఒకటి పింక్ కలర్. ఇదంతా గన్నేరు చెట్లు ఇవన్నీ. ఓకే, గన్నేరు చెట్లు. ఇవి ఒక రకంగా పువ్వు. ఓకే సార్, ఇది మందారంలో ఒక వెరైటీ, కానీ మందారం అనేది ఎవరు అనుకోరు. అయితే ఈ మందారం ఫ్లవరు లో మధ్యన చూసి బెల్ మందారం అంటారు, లాంతర్ మందారం అంటారు. ఈ లోపల నుంచి బెల్ లాగా ఉంటుంది ఈ ఫ్లవర్. మీరు ఎన్ని రకాలలో ఇది ఒక వెరైటీ. ఇది ఓకే, సో ఇక్కడ కనబడదు. ఇది అన్ని మా దగ్గర అయితే ఇంత సైజ్ వస్తుండే. ఇవన్నీ అవే లాంతరు మందారం అంటారు, బెల్ మందారం అంటారు. ఓకే, జుంకా లాగా ఉంది, కొంతమంది జుంకా మందారం కూడా అంటారు కదా. జుంకా మందారం. సో ఇంత డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఈనాటి మన ఎపిసోడ్ లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ అంటే చెప్పుకోవచ్చు. ఈనాటి ఎపిసోడ్ లో రేరు ప్లాంట్ కదా, రేరు ఎక్కువ బెటర్ ఇది వాళ్ళకి దొరకదు. నేను కూడా ఎక్కడో అడిగితే ఇది వెరైటీగా ఉందని చెప్పి తెచ్చాము. ఇది చాలా ఫ్లవర్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో లాంతరు మందారం, జుంకా మందారం. ఈనాటి ఎపిసోడ్ లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ బెల్ మందారం. మనం దేవుని దగ్గర ఉన్న బెల్ ఉంటాయి కదా, కిందికి వెళ్ళి ఇది వచ్చి ఇది బెల్ లాగా బెల్ మందారం. బెల్ మందారం. ఇక ఇది మునగా హైబ్రిడ్. ఒకదానికి ఎన్ని ఉన్నాయి చూడండి, ఒక 40-50 ఉంటాయి.
సో చిన్నగా ఇంతనే ఉంది కానీ ఇంత ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా ఇంత సైజు వస్తాయి. ప్రతి దానికి ఒక పూతకు ప్రతి కాయ వస్తుంది, ఒక పూతకు ఒక కాయ. మళ్ళీ పూత చాలా ఉంది పైన. ఫైన్, సూపర్. అక్కడ వచ్చిన సో అలాగే ఇక్కడ కూడా బేర్, ఇది బేరు. ఈ తర్వాత ఇది నాగ పడగ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్ ఉంటాయి కదా, ఇదైతే బేర్, యాపిల్ బేర్. ఓకే సార్, ఇది అవకాడో ప్లాంట్ అండి. ఓకే, ఇది ఇంకొక 1 year అయితే కాత వస్తుంది. ఇప్పటికి 2 years అయింది. ఎన్ని రోజులు ఏంటంటే పెట్టి 2 years అయింది. ఇది వస్తుంది నెక్స్ట్ ఇయర్లో కాత వస్తుంది. ఓకే, ప్రతి కొమ్మకు కాయలు వస్తాయి. ఎన్ని కొమ్మలు ఉన్నాయి చూడండి, ఒక 10 కొమ్మలు ఉన్నాయి, దగ్గర 10-20 కాయలు దాకా. అవకాడో హెల్త్కి చాలా మంచిది. యాక్చువల్ డిజైన్ మీరే చేయించి డిజైన్ నేను చేసిన ఇది. అవునా? ఓకే ఓకే. ఇది వర్టికల్ గార్డెన్ ఫ్లవర్ ప్లాంట్. ఇలా ముందు మేమేంటే కొత్తిమీర, మెంతం కూర వేస్తుంటాం, పుదీనా వేస్తుంటాం ఒక్కొక్క లైన్లో. మళ్ళీ తర్వాత ఇక మాకు ఇది ఎక్స్పెన్షన్ అయినాక ఏం చేసినామంటే ఫ్లవర్, ఇవి రోజ్ ఫ్లవర్స్, గ్రాస్ రోజ్, ఇవన్నీ ఇట్లా వేస్తాం. సో ప్లేస్ లేని వాళ్ళు ఇలాంటి ప్లాంట్ పెట్టుకోవాలి. ఇంటి ముంగట కూడా ఆర్నమెంటల్ లాగా 2 మీరు గేట్లకు ముందర పెట్టేసుకున్నారు అనుకోండి, ఇవి పెడితే ఎంత సూపర్ ఉంటుంది అంటే అంత. ఇలాంటి ఇలా పైప్స్ ఏమైనా తీసుకున్నప్పుడు కట్ చేసి వేడి చేసి దాన్ని చేయాలి. దీంట్లో ఒక బాటిల్ కానీ వచ్చే రౌండ్ కట్టే కానీ పెట్టేసి ఒత్తేయాలి. ఒత్తేస్తే ఏంటంటే ఇది బయట గ్యాప్, ఇది వాటర్ పోయడానికి, దీనికి చెట్టు పెట్టడానికి. సో కిందికి వచ్చేస్తుంది వాటర్ పోసినా కానీ డైరెక్ట్ గా. ఎన్ని రకాలు పెట్టుకుంటే ఎంత వెనుక కూడా ఉన్నది చూడండి. ఇక్కడ కూడా వస్తుంది. ఇంట్లో స్పేస్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆకుకూరలు పెట్టుకోవడానికి ది బెస్ట్. అది చిన్న ఆకుకూరలు ఏంటంటే కొత్తిమీర, మెంతం కూర, పుదీనా ఎనీ టైం వస్తుంటుంది. అన్ని ఒకసారి వేయకుండా 4 వేసినాను, ఒకటి వీక్ ఒకటి తీసుకునే వరకు ఇంకోటి ఉంటుంది. ఇక మనకు ప్రతిరోజు యూజ్ఫుల్ అవుతుంది. అంటే ప్లేస్ అవసరం లేదు, తర్వాత చూడడానికి బాగా కనబడుతుంది. ఇంటి ముంగటికి ఇంటి ముంగట గేట్, ఇంట్లో బాల్కనీలో పెట్టుకోవడానికి ఇంట్లో స్పేస్ లేని వాళ్ళకి పనిచేస్తుంది. సార్ ఇవన్నీ ఇది గన్నేరులో ఒక రకం ఇది. ఓకే ఓకే. ఇదేమో ఇది పసుపు. ఓకే. ఇది కాకర. ఓకే. క్రీపర్. ఇది బీరకాయ. ఇది ఓకే. సో ఇక్కడ పసుపు బాగా వేసారు. పసుపు. సో ఇంట్లో అల్లం వేసారు. ఓకే. అసలు ఇంతకుముందు పసుపు తీసారండి? అంటే ఇదే సెకండ్ టైం. ఫస్ట్ టైం తీసారు. సో ఇంట్లో మొత్తం ఈ పసుపే మంచిది, ఎందుకంటే బయట పసుపులు బాగాలేవు కానీ ఇప్పుడు బాగా వస్తుంది. అంతకుముందు కొంచెమే వచ్చింది, ఒకటే దాంట్లో పెట్టింటున్నాం. ఓకే ఓకే. ఒక డ్రమ్లో పెట్టింటివి. సో ఇప్పుడు 1, 2 ఇది ఆడొకటి, ఆడ 2 ఇంకొక దగ్గర కూడా ఉంది. ఈసారి మేము అల్లము అని మావాడు ఏంటంటే పసుపు పెట్టేసి ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఈ పసుపు అందరు ఫ్యామిలీ మొత్తానికి సరిపోతుంది. ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా వస్తుంది. ఓకే. సో రోజ్ అండ్ రెడ్ రోజ్, ఇది వైట్ రోజు, పింక్. ఓకే. సో ఈ లైన్ అంతా ఇట్లా అన్ని ఫ్లవర్స్. ఓకే ఓకే. సో అక్కడ అల్లం పెట్టారు. ఇక్కడ అల్లం పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది వస్తుంది ఒక 15-20 days అయింది. ఓకే. అల్లం రావడం ఎంత టైం పడుతుంది? ఒక 1 monthకి బయటకు వస్తుంది. అచ్చా. సో అది కూడా అల్లం మొత్తం లోపల దాకా పెట్టాలని కొద్దిగా 1 inch 2 inches అది పెట్టాలి. ఒక 2-3 inches పెట్టి లోపలికి పెట్టి అయితే అల్లం ఇట్లా రౌండ్ ఈల్డింగ్ అవుతుంది. ఇట్లా పైకి ఉండదు. ఇప్పుడు ఇది అల్లం ఉంటే దీని వెంబడి ఇట్లా రౌండ్ వస్తుంది. ఏది దానికి ఈల్డింగ్ అట్లా వస్తుంది. ఇది టమాటా అండి, చెర్రీ టమాటా. ఓకే. సో గుత్తులు వస్తుంది. దీన్ని రసం చేసుకోవడానికి చాలా టేస్ట్ ఉంటుంది. సలాడ్స్లో కూడా వాడుకోవచ్చు. సలాడ్స్లో వాడుకోవచ్చు. రసం కూడా పులుపు బాగుంటుంది. రసం మసాలాలు వేసేసి టేస్ట్ వేరే బాగా వస్తుంది. ఇది పసుపే. ఇది ఇక్కడ అల్లం. ఓకే. ఇది అల్లం. ఓకే. సో అల్లం ఇది సో ఆల్మోస్ట్ వచ్చేసింది సార్. ఇది ఉంటుంది ఇంకా టైం ఎండుతుంది కదా. ఇంకొక 1-2 months ఎండుతుంది. ఓకే ఓకే. ఇంకొక 1-2 months అయితే వచ్చేస్తుంది అల్లం. ఓకే. సో ఇదంతా అల్లం. వంకాయ. ఓకే. ఇది గన్నేరే. ఇది కూడా. సో వంకాయ ఇంకా వస్తున్నాయి పూత. కిందే వంకాయలు ఉన్నాయి వచ్చేటి. అంటే ఒక్కొక్క వెరైటీ ఒక టాక్ ఉన్నాయి. ఇంకా పొడి వంకాయలు, పొట్టివి, గ్రీను.
సో ఈ టప్స్ని కూడా మీరు డైరెక్ట్గా పెట్టకుండా ఏదైతే నిలువుగా కట్ చేసిన వాటికి సపోర్ట్ లాగా వాడారు ఇక్కడ కిందది అది దానికి స్టాండ్ కావాలి కనుక నువ్వు ఏ స్టాండ్ పెట్టినా ఇంత పర్ఫెక్ట్ అలా కూర్చోదు ఓకే. సో అందుకే అది ఎట్లా నిలువు కట్ చేసాం కాబట్టి కింది దాన్ని ఆ విధంగా ఎల్ షేప్లో కట్ చేసి దాన్ని నిలబెట్టేశారు ఇక్కడ. ఇప్పుడు అది ఒక డ్రమ్ కట్ చేస్తే రెండింటికి వస్తుంది. ఇది ఒక డ్రమ్ కట్ చేస్తే రెండింటికి వస్తుంది. సో అది కూడా మనం కింది ఎట్లా వాడుతున్నాం కదా, పైన ఏదైతే ఓపెన్ ఉంటుందో దాన్ని ఇట్లా కట్ చేసి కూడా ఉండదు. అది మనము ఓన్లీ మన ఒక చిన్న చేయడానికి ఉంటుంది కదా, కట్ చేయం దాన్ని చిన్న హోల్ కట్ చేయం. వాటికి వాటర్ దానికైతే కట్ చేస్తాం. వీటికి ఏం చేస్తామంటే అది అట్లే ఉంచేసి రెండు చేసి దానికి ఏదైనా మాకు ఎట్లైనా వాటర్ పోయేది ఉంటుంది కాబట్టి దానికి డ్రైన్కి వాడేస్తాం. వాటికి కూడా డ్రైన్ పెట్టేసి ఆ నీళ్లు దీంట్లో ఎక్కువైనా మళ్ళీ అది పోవడానికి. సూపర్ అండి. ఇది రణపాల ఇది స్టోన్స్ కు కిడ్నీ స్టోన్స్ కు బాగా పనిచేస్తుంది. 1 month ఒక రోజు ఒక లీవ్ వాడారనుకోండి స్టోన్స్ వెళ్ళిపోతాయి. ఎంత సైజ్ స్టోన్ అయినా వెళ్ళిపోతుంది. అవును, చాలా మంది నీరు ఉడకబెట్టుకుని వాటర్లో నానబెట్టుకుని వేడి చేసి తాగుతూ ఉంటారు. డైరెక్ట్ తినచ్చు. పులుపు ఉంటుంది, మీరు తినండి తెలుస్తుంది. పుల్లా ఉంటుంది, ఫుల్ వాటర్ ఫుల్లా ఉంటుంది. ఫుల్ వాటర్ మీద ఏముండదు, వాటర్ అంతా లేదు. మీరు తినండి, పులుపుగా పులుపుగా ఉంది. ఎవరేముండదు, మీరు డైరెక్ట్ మొత్తం తింటే పులుపు వస్తుంది. ఇది షుగర్ ఫ్రీ అండి. ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఓకే ఫైన్. ఇవి టమాటా, ఇదేమో కందికాయ ఉంటాయి కదా, కందులు ఇటువంటి ఒక ఆ సైడ్లో ఎక్కువ పెట్టావు. ఓకే. సో ఇట్స్ టమాటా ఇక్కడ ఇది తమలపాకు బెంగళూరు తమలపాకు అండి. పెద్దగా ఉంది ఆకు. మామూలు తమలపాకు అండి ఇది. మామూలు బెంగళూరు అంటే ఇదే కలకత్తా తమలపాకు పెద్దగా వస్తుంది. ఇది ఇప్పుడు తీగ వస్తుంది. ఇది ఇంకోటి ఏమో అక్కడ ముందట ఉంది. ఓకే చక్కగా ఇంత పెద్దగా వచ్చింది. చెప్తున్నా కదా, మీ గార్డెన్ లో ఏదైనా చాలా హెల్దీగా ఉంది. ఇది మందారాలు. ఇది చామగడ్డ. ఆడ ఉంది చూద్దాం. చామగడ్డ, మందారం. సో ఇటు సార్ ఇది మందారలే. ఇది మర్మం. ఇది పూలల్లో పెట్టి మర్మం. సో ఇక్కడంతా ఇది ఆలు పొటాటో పెట్టారు. ఆలుగడ్డ వచ్చేసినాయి. అవే అయితే దాని నిండా వచ్చేస్తాయి. ఇప్పుడు అన్ని ఇంకా ఇటు సైడ్ వచ్చేటివి కొత్తగా వస్తుంది. ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఈల్డింగ్ అప్పుడు మొత్తం నిండిపోతుంది. సో అలాగే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు? మేడం చూసుకుంటారా? ఎవరు? అందరూ చూసుకుంటారు, మేము చూసుకుంటాం. ఓకే సో వాచ్మెన్ కానీ వాళ్ళు కూడా మనం చెప్తాం, అన్ని జాగ్రత్తలుగా చెప్తాం. సో మీరు మేడం రోజు వచ్చి ఎంత టైం మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా, మేడం ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు? నేనే ఎక్కువ చేస్తాను. మీరు ఎక్కువ టైం స్పెండ్? మార్నింగ్ ఆమె వస్తుంది, ఈవినింగ్ నేను మార్నింగ్ వస్తా, ఈవినింగ్ వస్తాను. రైట్. సో మరి మీకు హెల్ప్ చేసేది మేడం కూడా హెల్ప్ చేస్తుంటారు కాబట్టి మేడంతో కూడా మాట్లాడతాం ఒకసారి. అమ్మ నమస్తే, మీ పేరు? నాగమణి గారు. సో నాగమణి గారు, సో మీ గార్డెన్ చాలా చాలా చక్కగా ఉందండి. సో ఎంత టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ రోజు? పొద్దున 6కి వచ్చి 8 వరకు. సో ఏంటి వాకింగ్ చేస్తారా సార్ తోటి? మీరు వాకింగ్ చేసుకుంటారు. సో ఎప్పుడైనా అనిపిస్తుంది అమ్మా లోపల రాగానే మీరు ఈరోజు చూసిన మొక్క ఏదన్నా అట్లా కాయ కానీ పువ్వు కానీ వచ్చినప్పుడు హ్యాపీగా అనిపిస్తుందా? పూలు పళ్ళు హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ గార్డెన్ మొత్తంలో మీకు బాగా నచ్చిన మొక్క ఏది? పూల మొక్కలా, ఫ్రూట్సా, వెజిటేబుల్సా? పూల మొక్కలే. ఎందుకంటే ఆడవాళ్ళంటే పూల మొక్కలే బాగా ఇష్టం కాబట్టి. ఇంకో క్వశ్చన్ అమ్మా, బేసిక్గా అంటే పూలు ఉంటే చాలామంది మొక్క మీదనే ఉంచడానికి ట్రై చేస్తారు, కొంతమంది కట్ చేయరు. మీకేమనిపిస్తుంది? మొక్క మీద ఉంటే ఇష్టమా లేకపోతే కట్ చేసి ఇష్టమా? మొక్క మీద ఉంటేనే ఇష్టం. మొక్క మీద ఉంటేనే చూడడానికి అది అంటే గార్డెనర్స్ మ్యాక్సిమం అందరూ కూడా మొక్క మీద అలా ఉంటేనే పువ్వు అందం అనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఇందులో మీ ఫేవరెట్ మొక్క గులాబీయా లేకుంటే ఏంటమ్మా? గులాబీలే. సో గంట టైం స్పెండ్ చేస్తుంటారు. సో మరి మీ శ్రీవారు అటు బిజీగా ఉంటారు, అటు బిజినెస్, అటు పాలిటిక్స్లో వీటిలో బిజీగా ఉంటారు. అట్ ది సేమ్ టైం ఇటు వచ్చి టైం చూసుకుంటూ ఉంటారు. అంటే ఇది స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుందా ఎట్లా అండి? ఇది ఫ్రీ అనిపిస్తూ ఉంటుంది.
ఓకే, ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మీ పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ ఎప్పుడైనా అందరం వచ్చేస్తాం. అందరూ వస్తారు? ఓకే, అయితే వీకెండ్స్ అందరు సండే అట్లా మనవాడు అందరం వచ్చేస్తాం. కోడలు కొడుకు మనవాడు అందరం వచ్చేస్తాం. ఓకే, ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కడో బయటికి ఎక్కడో వెళ్ళకంటే మన ఇంట్లో సిటీలో రిలాక్స్డ్గా ఈ చెట్ల మధ్య ఉంటే ఆ ఆక్సిజన్ కానీ ఆ రిలాక్సేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా గులాబ్ వెరైటీస్ అండి. ఒక్కొక్కదాన్ని ఇట్లా క్రీపర్, రెడ్, 3 రకాలు. ఓకే ఫైన్. ఇక్కడ తోటకూర. ఓకే, చిన్న చిన్న తోటకూరలు వేసేసారు మొత్తం. ఆకుకూరలు, చామగడ్డ, అల్లం. ఓకే ఫైన్. సో ఇది సురేష్ గారు, ఇది ఏం చెట్టు మీకు ఐడియా ఉందా? చూడడానికి అయితే చింతాకులా కనిపిస్తా ఉంది. కాయలు ఏదో వింతగా ఉన్నాయి, కాయలు కాదు, పూత వచ్చి కాయలాగా వచ్చింది. ఓకే, ఇది మీరు దీన్ని ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి. ఇది చింత అయితే కాదు చెప్పుకోవాలంటే. ఓకే ఓకే ఓకే, ఘాటి ముట్టుకోండి. ఓకే, ఇది టచ్మినాట్. ఓకే ఓకే, టచ్మినాట్, వెరీ గుడ్. షర్మిలి అంటారు హిందీలో. యా, ఇలా ముట్టుకుంటే ఇలా వావ్, ఎంత నేచర్, ఎంత బ్యూటిఫుల్ అసలు, అద్భుతం. సో మీ గ్రాండ్ డాటర్స్ వచ్చినప్పుడు ఇట్లా చేస్తారు. ఆమె ఇన్నే ఉంటాం మాట, మా మన్మరాలు వచ్చి ఇక్కడ ఎక్కువ ఉంటుంది, దీన్ని ముట్టుకుంటా. అది ఎప్పుడు మళ్ళీ ఇట్లా అవుతుంది అని స్పెండ్ చేస్తాం. సో ఇప్పుడు ఇంత డిఫరెంట్ మొక్క ఉంది కాబట్టి మన కింగ్ ఆఫ్ ది గార్డెన్ ఈ టచ్మినాట్ చెప్పుకోవచ్చండి. చెప్పొచ్చు, ఎస్, ఎందుకంటే రేర్ ప్లాంట్ కదా. ఈనాటి ఎపిసోడ్ లో కింగ్ ఆఫ్ ది గార్డెన్ టచ్మినాట్. అసలు ముట్టుకోవద్దంటది కానీ మనం ముట్టుకుంటాం. చూడండి, సో అట్లా టచ్ చేయగానే అన్నీ ఇలా అయిపోతూ ఉంటాయి. సో ఎంత నేచర్ ఎంత గొప్పది అసలు. అట్లా ముట్టుకుంటే ఇలా అయిపోవడం ఏంటి, మళ్ళీ ఇలా తెరుచుకోవడం. సూపర్ సూపర్ సూపర్. అందుకే నేచర్కి దగ్గరగా ఉండాలి అంటారు. నేచర్కి దగ్గరగా ఉంటే అన్ని రకాల ఏదైనా సంతోషం కానీ హెల్త్ కు కూడా చాలా బెనిఫిట్స్ కదా. ఓకే, బాలగౌడ్ గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆన్సర్ అండి. ఓకే, ఇది సీమ చింత అంటారండి. సీమ చింతకాయ. ఊర్లలో అయితే తెలంగాణ శివ చింతకాయ అని కూడా అంటారు. ఇది చింతలో ఇది ఒకటేనా, అది మామూలు చింత, ఇది సీమ చింతకాయ. పింకిష్ లో వస్తుంది, పింకిష్ లో పైన వైట్ అండ్ పింకిష్ లో. చింతకాయ లానే ఉంటది కానీ ఇది ఓపెన్ అయ్యి వస్తుంది. స్వీట్ ఉంటుంది, చిన్న సీడ్ ఉంటుంది. సీడ్ ఓపెన్ అయ్యి వస్తుంది, చింతకాయ ఓపెన్ కాదు. సీడ్ ఓపెన్ అయ్యి నల్ల సీడ్ ఉంటుంది, తెల్లగా ఫ్రూట్ ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ చీమ చింతకాయ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.